హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతులా. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లోని టెట్కామ్ డిఎస్సి 2018 మరియు 2012 ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. 2 డైలు ఒకసారి వేయబడ్డాయి. అయినా 2 యొక్క గుణిజము ఒక డై మీద, 3 యొక్క గుణిజము రెండవ డై మీద వచ్చుటకు గల సంభావ్యత. చూడండి, ఈ ప్రాబ్లంలో 2 డైస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క డైస్లో 6 నంబర్లు ఉంటాయి కాబట్టి 6 అంటే ఎన్ ఆఫ్ ఎస్ వచ్చేసి 6 అంటే 6 స్క్వేర్ అంటే 36 అవుతుంది. ఇక్కడ ఒక డై మీద 2 యొక్క గుణిజము, ఇంకో దాని మీద 3 యొక్క గుణిజము ఉండాలి. కాబట్టి 2 తోటి పాసిబుల్ అయ్యేంటో చూద్దాం. అంటే మామూలుగా డైస్లో ఏముంటాయి, 1 2 3 4 5 6 ఉంటాయి కదా. 2 యొక్క గుణిజం అంటే 2 తీసుకోండి, ఇక్కడ 3 యొక్క గుణిజం 3 తీసుకోండి. ఓకేనా. మళ్ళీ 2, 3 తీసుకుంటే 3, 2 కూడా పాసిబులే కదా. కాబట్టి ఈసారి 2 తోటి పాసిబుల్ అయ్యేది 2, 6 తీసుకోండి. కాబట్టి 2, 6 తీసుకుంటే 6, 2 అనేది కూడా పాసిబుల్ అవుతుంది. 2, 4 తీసుకోకూడదమ్మా, ఎందుకంటే ఒకటి 2 యొక్క గుణిజం అయితే ఇంకోటి 3 యొక్క గుణిజం అనేది అయి ఉండాలి. కాబట్టి ఈసారి నేను ఏం చేస్తున్నా అంటే 4, 3 తీసుకున్నాను అనుకో, ఇది 2 యొక్క గుణిజం అవుతుంది, ఇది 3 యొక్క గుణిజం. రివర్స్లో కూడా ఉంటుంది కదా, 3, 4. అలాగే నెక్స్ట్ వచ్చేసి 4, 6 తీసుకోండి, ఇది 2 యొక్క గుణిజం, ఇది 3 యొక్క గుణిజం. రివర్స్లో కూడా రాయండి, 6, 4 అనమాట. అలాగే 6, 3 ఇది 2 యొక్క గుణిజము, ఇది 3 యొక్క గుణిజం. రివర్స్లో వచ్చేలేక ఏమైందమ్మా, 3, 6 అవుతుంది. సో టోటల్గా 6, 6 కూడా పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే ఇది 2 యొక్క గుణిజం, ఇది 3 యొక్క గుణిజం. రివర్స్లో రాసిన అదే వస్తుంది కాబట్టి ఇక్కడ ఇవి 5, ఈ 5 10, ఇది ఒకటి 11. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 11. సో ఇక్కడ ప్రాబిలిటీ అడిగారు. ప్రాబిలిటీ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో 11/36 వస్తుంది. 11/36 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 52 పూర్తిగా కలిపి ఉన్న పేక ముక్కల సముదాయం నుండి బొమ్మగల కార్డులు అంటే ఫేస్ కార్డులు వేరు చేయబడ్డాయి. మిగిలిన కార్డుల్లో నుంచి ఒక కార్డుని యాదృచ్ఛికంగా తీసినప్పుడు అది నల్ల కార్డు అయ్యే సంభావ్యత. చూడండి, ఇక్కడ మొత్తం 4 సూట్లు ఉంటాయమ్మా. ప్రతి సూట్లో కూడా ఫేస్ కార్డులు అనేవి 3 ఉంటాయి. ఇప్పుడు ఆ ఫేస్ కార్డ్స్ని తీసేశారని చెప్పి ఇచ్చారు కాబట్టి 4 into 3 ఎంతమ్మా, 12 తీసేశారు. ఎందులోంచి 52లోంచి 12 తీసేస్తే ఇంకెంత ఉంటుంది, 40. అంటే నంబర్ ఆఫ్ ఎస్ వచ్చేసి 40. అయితే ఇప్పుడు ఏం అడిగారంటే అది నల్ల కార్డు అయ్యేటువంటి సంభావ్యత అని చెప్పి అన్నారు. మొత్తం 40 కార్డులు ఉన్నాయి. ఆ 40లో సగం కార్డులు అనేవి నల్ల కార్డులు ఉంటాయి. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 20, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 40. సో 20/40 అంటే 1/2 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 0, 2, 3, 4, 5 అంకెల్లో ఒక 5 అంకెల సంఖ్య ఏర్పడింది. వాటిలో నుండి యాదృచ్ఛికంగా ఒక సంఖ్య ఎంపిక చేయబడింది. అయినా ఆ సంఖ్య 5చే భాగించబట్టుకు గల సంభావ్యత. మనకి ఇక్కడ గివెన్ డిజిట్స్ అనేవి 0, 2, 3, 4, 5 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ 5 డిజిట్ నెంబర్ అన్నారు కాబట్టి 5 ప్లేసెస్ ఇలా ఇచ్చుకోండి. సో అయితే ఇక్కడ వీటిలో మనం 0 అనేది కానీ ఇక్కడ కానీ ఉంచినట్లయితే అప్పుడు 4 డిజిట్ నెంబర్ అవుతుంది. కాబట్టి 0 కాకుండా మనం ఈ 4గిట్లో ఏదో ఒక నెంబర్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక నెంబర్ ఇచ్చాం కాబట్టి ఇక ఇన్ని నెంబర్లు మిగిలిపోతాయి 4, కాబట్టి ఇక్కడ కూడా 4 వస్తుంది. ఇక్కడ 2 నెంబర్స్ అయిపోయినాయి, 3, ఇక్కడ 2, ఇక్కడ 1. కాబట్టి దీన్ని ఎన్ ఆఫ్ ఎస్గా రాసుకోవచ్చు. అంటే ఎలాగంటే 4×4×3×2×1 అనమాట. సో 4×4 అవుతుంది. 5 డివిజిబుల్ అవ్వాలి అని చెప్పి 5తో డివిజిబుల్ అవ్వాలి అని చెప్పి అన్నారు. కాబట్టి ఇక్కడ నేను 5తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్ ప్లేస్లో ఏం తీసుకోవాలి, 0 తీసుకోవాలి. సో యూనిట్ ప్లేస్లో 0 తీసుకుంటే ఇంకా మిగిలేది ఎన్ని, 4 నంబర్సే. కాబట్టి ఇక్కడ 4, 3, 2, 1 వస్తే ఇది 4 అవుతుంది కేస్ 1లో. అయితే 5తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్ ప్లేస్లో 0 కానీ అలాగే 5 కానీ ఉంచుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈసారి యూనిట్ ప్లేస్లో 5 ఉంచుదాం. ఇక్కడ మనం 5 డిజిట్ నెంబర్ కావాలి కాబట్టి ఇక్కడ 0తో ఫిల్ చేయకూడదు. ఈ మూడిట్లో ఏదో ఒక చోట 0 ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏదో ఒక నెంబర్తో ఫిల్ చేసామనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 3తో ఫిల్ చేసామనుకోండి, లేదా ఏదో ఒక నెంబర్తో ఫిల్ చేసామనుకోండి. ఇక ఎన్ని ఉంటాయి, ఇక్కడ 3 డిజిట్స్ ఉంటాయి. 3 డిజిట్స్ కాబట్టి ఇక్కడ 2 నంబర్స్ అయిపోయినాయి కాబట్టి 3,
ఇది 2, ఇది వచ్చేసి 1, ఇది 3 ఫ్యాక్టర్లు. ఇక్కడ 3 ఇంటూ 3 ఫ్యాక్టర్లు అవుతుంది. ఇది 1 కాబట్టి 1 ఇంటూ 4 ఫ్యాక్టర్లు అనమాట. సో టోటల్గా ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి అంటే n(a) వచ్చేసి ఇది ఎంతమ్మా 1 ఇంటూ 4 ఫ్యాక్టర్లు 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో టోటల్గా ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాబబిలిటీ అంటే n(a) బై n(s) అవుతుంది. సో n(a) బై n(s), n(a) ఎంత వచ్చిందమ్మా 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై n(s) ఏంటి 4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 3 ఫ్యాక్టోరియల్ కాబట్టి బై 4 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇక్కడ ఈ 3 ఇంటూ 2 ఇంటూ 1 కామన్ చేయండి, అంటే 6 కామన్ చేసేయండి. ఇక్కడ కూడా 6 ఉంది కదా, 6/6 ఈక్వల్ ఇక్కడ ఏం మిగిలిపోయింది చూడండి 4 ప్లస్ ఇక్కడ వచ్చేసి 3 బై ఇక రిమైనింగ్ 4 4s ఎంతమ్మా 16, 6 క్యాన్సిల్ అయిపోయింది 7/16 వస్తుంది. 7/16 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ఎంపికలో ఏను చేసేటువంటి ఎంపిక సంభావ్యత 2/5, అలాగే బి సంభావ్యత 3/7. ఆ రెండిటిని ఎంపిక చేయకుండా ఉండే సంభావ్యత అన్నారు. P(a) వచ్చేసి 2/5, ఏని ఎంపిక చేసే సంభావ్యత 2/5 అన్నారు కాబట్టి P(a) అనేది 2/5. ఓకేనా. అయితే P(a) కాంప్లిమెంట్ ఏమవుతుందంటే 1 - 2/5, 1 - 2/5 అంటే 3/5 వస్తుంది. అలాగే P(b) వచ్చేసి 3/7 ఇచ్చారు. అలాగే P(b) కాంప్లిమెంట్ అంటే 1 - 3/7 అంటే ఏమొస్తుంది 4/7 వస్తుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే ఆ రెండింటిని ఎంపిక చేయకుండా ఉండే సంభావ్యత అన్నారు. అంటే ఏమైందంటే P(a) కాంప్లిమెంట్ ఇంటూ P(b) కాంప్లిమెంట్ అవుతుంది. అంటే 3/5 ఇంటూ 4/7, 3 4s 12, 5 7s 35. సో 12/35 ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎఫ్ మ్యాప్స్ R(r)ని f(x) = 2x ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్గా నిర్వచించబడిన f(3x) మైనస్ f(-x) మైనస్ 4x చూడండి ప్రాబ్లం మనకి f(x) అనేది 2x ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఇచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయమన్నారు. అయితే ఇక్కడ f(3x) ఉంది కాబట్టి f(3x) ఏమైందో చూద్దాం. సో 2 ఇంటూ 3x ప్లస్ మాడ్యులస్ ఆఫ్ 3x, 2 ఇంటూ 3x అంటే 6x ప్లస్ మాడ్యులస్ ఆఫ్ 3x. దీన్ని 3 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్గా కూడా రాసుకోవచ్చు. సో f(3x) అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏముంది f(-x) కదా, f(-x) అంటే 2 ఇంటూ -x ప్లస్ మాడ్యులస్ ఆఫ్ -x, 2 ఇంటూ -x ఉంది కాబట్టి -2x. అలాగే మాడ్యులస్ ఆఫ్ -x అనేది మాడ్యులస్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. f(3x) అంటే ఏంటమ్మా 6x ప్లస్ 3 మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ f(-x) ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి గుర్తులు మార్చండి, ప్లస్ 2x అవుతుంది. ఇది మైనస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4x అవుతుంది. సో చూడండి ఇక్కడ 6x ఉంది, ఇక్కడేమో 2x, 6 2 ఎంతమ్మా 8x, 8xలోంచి 4x తీసేస్తే 8x మైనస్ 4x అంటే ఎంత వస్తుందమ్మా 4x వస్తుంది. అలాగే ప్లస్ 3 మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ప్లస్ 2 మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఇందులోంచి 2 కామన్ చేయండి, 2 కామన్ చేస్తే 2x ప్లస్ 2 కామన్ చేస్తే 2x ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఇదేంటమ్మా 2x ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అనేది f(x) కదా, కాబట్టి 2 ఇంటూ f(x) అవుతుంది. 2 ఇంటూ f(x) అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎఫ్ మ్యాప్స్ R(r)ను f(x) = 1/2 మైనస్ cos 3xగా నిర్వచించబడిన x belongs to R అయిన వ్యాప్తి. చూడండి ఇక్కడ డినామినేటర్లో చూడండి ఈ ప్రాబ్లం మనకి f(x) = 1/2 మైనస్ cos 3x ఇచ్చి రేంజ్ కనుక్కోమన్నారు, వ్యాప్తి కనుక్కోమన్నారు. సో డినామినేటర్లో ఉన్నటువంటి 2 మైనస్ cos 3x అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీని నుంచి cos 3x ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇది ఆల్వేస్ ట్రూ అవుతుంది. అయితే ఇక్కడ ప్రదేశం వచ్చేసి x బిలాంగ్స్ టు R అమ్మ. ఇక వ్యాప్తి కనుక్కోవాలి మనం. అయితే x బిలాంగ్స్ టు R అయినప్పుడు cos 3x అనేది నాట్ ఈక్వల్ టు 2 అని వచ్చింది.
కాబట్టి ఇక్కడ కాస్ థీటా వాల్యూ వచ్చేసి కాస్ 3x అనేది ఎప్పుడూ కూడా -1కి 1కి మధ్యలో ఉంటుంది. -1కి మధ్యలో ఉంటుంది. -1తో మల్టిప్లై చేసినట్లయితే 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -cos 3x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రతిదానికి 2 యాడ్ చేద్దాం. 1 + 2 ఇక్కడ వచ్చేసి 2 - cos 3x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1 + 2. సో అప్పుడు ఏమైంది, ఇది 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 - cos 3x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 - 1 ఎంతమ్మా 1 అవుతుంది. ఇప్పుడు ప్రతిదాన్ని ఇన్వర్స్ చేద్దాం. ఇన్వర్స్ చేసినప్పుడు ఏమైందంటే గుర్తులు మారిపోతాయి. సో 3 కాస్త ఏమైంది, ఇన్వర్స్ చేస్తే 1/3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్త లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇది వచ్చేసి 1/2 - cos 3x ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్త లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 1/1 అంటే 1 అవుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు రేంజ్ అనేది మనకి ఇదే కదా, 1/3కి 1కి మధ్యలో ఉంటుంది. 1/3, 1 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ I0 0 - I, బి 0 - 1 1 0, సి వచ్చేసి 0 I 0. అయితే ఈ రిలేషన్స్లో ఏది కరెక్ట్ అయింది అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మనం గమనిస్తే ఏబి అనేది -I అసలు కాదు, ఎందుకంటే ఇక్కడ I ఉంది కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇందులో I అనే నెంబర్ ఉంటుంది కాబట్టి -I రాదు. మిగతా ఆప్షన్స్ చూస్తే అన్ని స్క్వేర్స్ ఉన్నాయి, A² B² C² అని చెప్పి ఉన్నాయి. సరే ఫస్ట్ A² కనుక్కుందాం, అక్కడ చేసినా సరిపోయింది. ఓకేనా, సరే A² చేద్దాం. A² చేసినా సరే B² అయినా పర్లేదు. సో B² కనుక్కుందాం, లేకపోతే A² అయినా కనుక్కుందాం. A² చేస్తే I0 0 I అలాగే I0 0 I. సో మల్టిప్లై చేయండి, I × I ఏమైంది I² అంటే -1, అలాగే I × I I² -0 × 0 0 కాబట్టి -1 + 0, తర్వాత I × 0 0 + 0 × I 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 0 + 0, ఇక్కడ 0 + I² అవుతుంది. I² అంటే ఎంతమ్మా -1. సో టోటల్గా మనకి ఏమొస్తుంది -1 0 -1. సో A² అనేది -I వస్తుంది. కాబట్టి A² -I వచ్చింది కాబట్టి B² అయినా అంతే వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్రెడీ 247 దాకా ప్రీవియస్ క్లాసెస్లో మనం చెప్పడం జరిగింది. సరే ఇక్కడ 248 వీటిని చూడండి. 2x + 3y = 4, 3x - 2y = 1లతో సూచించే సరళ రేఖల మధ్య కోణం అన్నాడు. సో ఇక్కడ వాలు కనుక్కుందాం. వాలు వచ్చేసి ఈ రేఖ వాలు వచ్చేసి -x గుణకము / y గుణకం అంటే -2/3 వస్తుంది. ఈ రేఖ వాలు వచ్చేసి M2 వచ్చేసి -3/2 అంటే 3/2 వస్తుంది. ఈ రెండు వాలుల లబ్ధము M1 × M2 కనుక్కుందాం. M1 × M2 ఇది వచ్చేసి -2/3 ఇంటూ ఇది వచ్చేసి 3/2, 2 2 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, -1 వస్తుంది. వాలు లబ్ధం -1 వచ్చింది కాబట్టి అది రెండు సరళ రేఖల మధ్య కోణం 90 డిగ్రీలు అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, 3x² + 5y² = 32 మరియు 25x² + 9y² = 450లతో సూచించబడు దీర్ఘవృత్తాలకు 3, 5 ద్వారా గీయగలిగేటువంటి వాస్తవ స్పర్శరేఖల సంఖ్య అని చెప్పిచ్చారు. చూడండి ఇది 3, 5 గుండా పోతున్నాయి అని చెప్పి ఇచ్చారు కదా దీర్ఘవృత్తాలు. కాబట్టి 3, 5ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమైంది 3 × 3² అంటే 27, 3 × 3² అంటే ఎంతమ్మా 27 ప్లస్ 5 × 5², 5 × 5² అంటే 125, ఈ +32 ఇటు వస్తే -32, 27 125 -32 ఈ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 వస్తుంది. కాబట్టి గ్రేటర్ దాన్ 0 వస్తే 2 రియల్ టాంజెంట్స్ ఉంటాయి. ఎన్ని టాంజెంట్స్ ఉంటాయమ్మా గ్రేటర్ దాన్ 0 వస్తే 2 టాంజెంట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈసారి ఈ పాయింట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 25 × 3², 25 × 3² అంటే 25 9s 225 అయింది, ప్లస్ 9 × 5², 9 × 5² అంటే 9 × 25 ఇది కూడా 225 అయింది, ప్లస్ 450 ఇటు వస్తే -450. సో ఇది ఈక్వల్ టు 0 అయింది. ఇది రెండు యాడ్ చేస్తే 450, 450 - 450 ఎంతమ్మా 0. సో ఇది ఇక్కడ ఈక్వల్ 0 వచ్చింది. ఈక్వల్ 0 వచ్చిందంటే ఇక్కడ మనం ఎన్ని టాంజెంట్స్ గీయగలుగుతామంటే నంబర్ ఆఫ్ రియల్ టాంజెంట్స్ అనేవి 1 అనమాట. సో ఇక్కడేమో ఈ ఈక్వేషన్కి ఏమో 2 వచ్చినాయి, ఈ ఈక్వేషన్కి 1, మొత్తం ఎన్ని అవుతాయి 2 + 1 3 అవుతాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ చూడండి, 2 వృత్తాల వ్యాసార్థాలు 7 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్లు అని ఇచ్చారు. వాటి కేంద్రాల మధ్య దూరం 10 సెంటీమీటర్లు అన్నాడు. ఇక్కడ డి అనేది 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. R1 ప్లస్ R2 వచ్చి 7 ప్లస్ 5 ఎంతమ్మా 12. అంటే డి లెస్ దాన్ R1 ప్లస్ R2 వచ్చింది. అంటే ఇవి ఏంటవుతాయి, ఖండిత వృత్తాలు అవుతాయి. కాబట్టి ఇక్కడ తిర్యక్ ఉమ్మడి స్పర్శరేఖలు అనేవి ఇలా ఉన్నప్పుడు ఉండవు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏబిసిడి ఒక రాంబస్ అని, ఏ మరియు సిల నిరూపకాలు వరుసగా 3,6 మరియు -1,2 అని భావించండి. అప్పుడు కర్ణం బీడి యొక్క సమీకరణము అన్నాడు. ఇప్పుడు ఇది ఏసీ బిందువులు ఇచ్చారు కాబట్టి ఏసీ బిందువుల యొక్క మధ్య బిందువే బీడి యొక్క మధ్య బిందువు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాంబస్ అనుకోండి. సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏసీ మధ్య బిందువు బీడీ మధ్య బిందువు ఒకటే అయింది. కాబట్టి ఏసీ మధ్య బిందువు కనుక్కోండి 3 - 1/2. అంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ -1 ఉంది. x1 + x2/2, y1 + y2/2. 3 - 1 అంటే 2/2. 2/2 ఎంత వస్తుంది, 1. అలాగే 6 + 2/2 8/2 అంటే 4 వస్తుంది. ఈ మధ్య బిందువు ఎంతమ్మా 1,4 అవుతుంది. అలాగే వీటి యొక్క వాలు కనుక్కోండి. ఈ రెండు బిందువుల యొక్క వాలు కనుక్కోండి. వాలుకు ఫార్ములా ఏంటి, y2 - y1/x2 - x1 అవుతుంది. సో y2 అంటే 2 y1 అంటే 6. 2 - 6/-1 -3. సో ఎంతమ్మా -4/-4 అంటే 1 వస్తుంది. ఈ సరళ రేఖ రెండు కూడా ఎలా ఉంటాయి, లంబంగా ఉంటాయి. కాబట్టి m1 ఇంటూ m2 ఎంత, -1. ఇది వాలు 1 కాబట్టి m2 వాలు ఏమైంది, -1. ఇప్పుడు వాలు తెలుసు, బిందువు తెలుసు. వాలు బిందు రూపం ఫార్ములా ఏంటి, y - y1 = m ఇంటూ x - x1. సో y మైనస్ ఏ బిందువు వచ్చిందమ్మా, మధ్య బిందువుగా తీసుకోవాల్సింది. y1 ఎంత ఇక్కడ 4 = m అంటే వాలు -1 ఇంటూ x - x1 వచ్చేసి 1. సో y - 4 = -x + 1 అవుతుంది. ఈ -x ఇటు తీసుకురండి, +x + y -4 ఈ +1 ఇటు వస్తే -1 అవుతుంది. లేకపోతే -4 ఇటు తీసుకెళ్తే 4 + 1 5. సో x + y అనేది 5 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 వృత్తాలు P వద్ద బాహ్యంగాను మరియు వాటి ఉమ్మడి ప్రత్యక్ష స్పర్శరేఖ AB వాటిని A, Bల వద్ద స్పృశించుకుంటున్నాయని భావించండి. అప్పుడు ట్రయాంగిల్ APB అనేది అని ఇచ్చాడు. చూడండి, ఇది ఒక వృత్తము, అలాగే ఇది ఇంకొక వృత్తం. రెండు బాహ్యంగా స్పృశించుకుంటున్నాయి ఈ బిందువు వద్ద. ఇది స్పర్శరేఖ అనమాట, ఇది ప్రత్యక్ష స్పర్శరేఖ. ఓకేనా, ఈ ప్రత్యక్ష స్పర్శరేఖ నుంచి ఈ పాయింట్ని ఇలా కలిపేసేయండి. అలా కలిపినప్పుడు ఇది ఏ వద్ద, ఇక్కడేమో బి వద్ద తాగుతూ ఉన్నాయి. ఇక్కడ పి వద్ద బాహ్యంగా స్పృశించుకోండి, ఇది బాహ్య బిందువు పి. అయితే ఇక్కడ ఏముంటుందంటే రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి యాంగిల్ ఏపీబీ అనేది 90 degrees కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ ఏపీబీ ఒక ఏ త్రిభుజం అన్నాడు, లంబకోణ త్రిభుజం అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x² + y² = 9 అనే వృత్తాన్ని A, Bలలో ఖండించే విధంగా ఒక సరళ రేఖ P(3,11) అనే బాహ్య బిందువు నుండి గీయబడింది. అయితే PA ఇంటూ PB చూడండి, ఈ ప్రాబ్లంలో ఎలా ఉందో చూడండి. సమీకరణం x² + y² = r² లాగా ఉంది కదా. అంటే r² అనేది ఏమవుతుందమ్మా 9 అవుతుంది. సో PA ఇంటూ PB ఏమవుతుందంటే x12 + y12 - r² అవుతుంది. ఇది x గాను ఇది y గా తీసుకోండి. x12 అంటే 3² అంటే ఏమైందమ్మా 9 + y12 అంటే 11² అంటే 121 -r² వాల్యూ ఎంత 9. ఈ +9 -9 క్యాన్సిల్ అయిపోతే 121 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1 నుండి 200 వరకు సంఖ్యలు రాసిన ఒక కార్డుల కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డుని ఎన్నుకున్నా అది పరిపూర్ణ వర్గ సంఖ్య అయ్యే సంభావ్యత. ఇప్పుడు మనకి వర్గ సంఖ్యలు కానీ చూస్తే 1² అంటే 1, 2² అంటే 4, అలా 14² అంటే 196. అంటే ఇవన్నీ కూడా బిలో 200 వస్తాయి. 1 నుంచి 200 వరకు ఉన్నటువంటివి ఈ మొత్తం ఎన్ని ఉంటాయమ్మా 14 ఉంటాయి. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసి N(A) వచ్చేసి 14. ఇక్కడ మొత్తం ఎన్ని నంబర్స్ ఉన్నాయి, 200 ఉన్నాయి. కాబట్టి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 200. కాబట్టి ప్రాబబిలిటీ ఏమైందంటే 14/200 అంటే 7/100. 7/100 అంటే 0.07 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, బాగా కలపబడిన పేక కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డుని తీయగా అది ఎరుపు సంఖ్య కార్డు అవటానికి గల సంభావ్యత అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ బాగా కలిపిన ప్యాక్ కట్ నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డు తీశారంట, అది ఎరుపు సంఖ్య కార్డు కావాలంట. చూడండి, ఇక్కడ మొత్తం మనకి 4 సూట్స్ ఉంటాయి. అందులో 2 సూట్స్ వచ్చేసి ఎర్ర కార్డులే. అయితే ఇందులో నంబర్ కార్డు అన్నాడు, చూడండి గమనించండి, సంఖ్య కార్డు. ఓకేనా, ఒక్కొక్క సూట్లో 9 ఉంటాయి నంబర్ కార్డ్స్. 2 నుంచి 10 దాకా 9 కార్డ్స్ ఉంటాయి. సో 2 సూట్స్ ఉన్నాయి కాబట్టి 2 × 9 ఎంత, 18 కార్డ్స్ ఉంటాయి. 2 × 9 ఎంతమ్మా, 18 కార్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇది ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమై తెలుసు కదా, పేక మొక్కలు ఎన్ని ఉంటాయి, మొత్తం 52. సో కాబట్టి 18/52. 18/52 అంటే 2 9s 2 26, 9/26 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, √x + √(x) - √(1 - x) = 1 అయితే x విలువ. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది రాసాము. ఇప్పుడు x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ √xని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. అప్పుడు ఏముండదు చూడండి, √x - √(1 - x) = 1 - √x అవుతుంది. బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేస్తే ఇటు రూట్ క్యాన్సిల్ అయిపోయి x - √1 - x ఉంటుంది. ఇది 1 - √x హోల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి 1 - √x హోల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 1² అంటే 1 ప్లస్ √x హోల్ స్క్వేర్ అంటే x -2 × 1 × √x అవుతుంది. సో ఈ +x బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక మిగిలిపోయిన దాన్ని రాసేద్దాం. -√1 - x = 1 - 2√x. మళ్ళీ స్క్వేర్ చేయండి. మళ్ళీ స్క్వేర్ చేస్తే మైనస్ కాస్త ప్లస్ అయిపోయింది. రూట్ రిమూవ్ అయిపోయి 1 - x వస్తుంది. సో 1 - x = ఇది మళ్ళీ ఏమైంది, 1 - 2√x హోల్ స్క్వేర్ అయింది అంటే 1. ఓకేనా, ప్లస్ 4x అవుతుంది. అలాగే -2 × 1 × 2 × √x అవుతుంది. సో చూడండి, ఇక్కడ +1 ఉంది, ఇక్కడ 1 ఉంది, అవి 2 క్యాన్సిల్ అయిపోయినాయి. ఈ 4xని ఈ -xని ఇటు తీసుకెళ్ళండి, ఈ మైనస్ టర్మ్ని ఇటు తీసుకురండి. -2 × 2√x అంటే 4√x అవుతుంది. ఇక్కడ 4x -x ఇటు వస్తే +x. సో టోటల్గా ఏమైందంటే 4√x = 5x. సో దట్ ఇంప్లైస్ x లేదా x/√x = 4/5 వస్తుంది. సో x/√x అంటే ఏంటి, √x అనమాట. √x అనేది 4/5 అయితే స్క్వేర్ చేస్తే 4² 4/5² అంటే 5² అంటే 25. 4² అంటే ఏంటమ్మా 16. 5² అంటే ఎంత 25. √x కాస్త x అయిపోయింది. సో x వాల్యూ ఎంతమ్మా 16/25. 16/25 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, f(x) = cos log x అయిన f(1/x) × f(1/y) - 1/2 × f(xy) + f(x/y) = చూడండి, మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో f(x) అనేది cos log x అని ఇచ్చి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అయితే ఇక్కడ f(x) అనేది cos log x అయితే ఓకేనా, f(1/x) వచ్చేసి కూడా సేమ్ అదే వస్తుంది, cos log x అవుతుంది. ఓకేనా, అలాగే నెక్స్ట్ వచ్చేసి f(y) చేసామనుకోండి, ఇప్పుడు ఏమైంది, cos log y అయ్యింది. దాని నుంచి f(1/y) ఏమవుతుందో చెప్పండి, ఇది కూడా మారదు, సేమ్ log y, cos log y ఉంటుంది. అలాగే f(xy) అంటే దాన్ని ఎలా రాస్తామంటే f(xy) అంటే cos log xy అంటే log xy అంటే ఏంటి, log x ప్లస్ log yగా రాసుకుంటాం. అలాగే f(x/y) అంటే దీన్ని ఎలా రాస్తామంటే cos log x మైనస్ log y అని చెప్పి రాస్తాం. log a/b అంటే log a మైనస్ log b కాబట్టి. చూడండి, ఇక్కడ వచ్చినటువంటి వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. f(1/x) ఉంది, f(1/x) ఏమొచ్చింది, cos log x వచ్చింది. ఓకేనా, ఇంటూ f(1/a) ఏమొచ్చింది, cos log y వచ్చింది. అలాగే -1/2 ఇంటూ f(xy) ఏమొచ్చింది, cos log x ప్లస్ log y వచ్చింది. అలాగే మధ్యలో సింబల్ ఏమొచ్చుకోండి, ప్లస్ f(xy) వచ్చేసి cos
లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై వచ్చింది. అవి సబ్స్టిట్యూట్ చేసాం. చూడండి ఇది ఎలా ఉందో చూడండి. కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కదా. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏమైందంటే 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ కాస్ బి అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చింది రాసేసుకుందాం. కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ వై, ఓకే, మైనస్ హాఫ్ ఇంటూ ఇది మొత్తం ఏమొస్తుందమ్మా 2 ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్, ఓకే, ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ వై వస్తుంది. 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏ టర్మ్ ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. కాకపోతే మధ్యలో మైనస్ ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. 0 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2x అనేటువంటి ప్రమేయం యొక్క ప్రదేశం కనుక్కోండి అన్నారు. చూడండి ఈ ప్రాబ్లంలో మనకి ఇక్కడ ఏముందమ్మా, రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో స్క్వేర్ చేస్తే 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో చూడండి మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ ప్లస్ 4 ఇటు వెళ్తే -4 అవుతుంది. సో దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే ఏమొస్తుందమ్మా, ప్రదేశం -2కి అలాగే 2కి మధ్యలో ఉంటుంది. ఓకేనా. రూట్ 4 అంటే +or-2. సో ప్రదేశం అనేది -2, 2 వస్తుంది. -2, 2 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఏ వచ్చేసి 2 0 3 0 అని ఇచ్చారు. బి వచ్చేసి 0 0 1 2 అని ఇచ్చారు. సి వచ్చేసి 0 0 3 4 అని ఇచ్చారు. అయితే ఏబి అన్నాడు. ఏని బిని మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 1 0. ఓకే, 2 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇక్కడ నిలువు వరుస అడ్డు వరుస 0లు ఉన్నాయి కాబట్టి ఏబి కనుక్కోండి, 0నే వస్తుంది. ఏ మాత్రికలో నిలువు వరుస, బి మాత్రికలోని అడ్డు వరుస 0 ఉన్నాయి కాబట్టి ఏబిల లబ్ధము 0 వస్తుంది. చేయాల్సిన అవసరం లేదు. ఏబి అనేది 0 అయిపోయింది. నెక్స్ట్ బీసీ కనుక్కోండి. ఇక్కడ బీసీ అనేది అసలు ఆప్షన్స్లో లేదు కాబట్టి దాన్ని స్కిప్ చేసేయండి. ఏసీ కనుక్కోండి. ఇక్కడ కూడా నిలువు వరుస అడ్డు వరుస 0లుగా ఉన్నాయి అంటే ఏబి 0 వస్తుంది, ఏసీ కూడా 0 వస్తుంది. ఏబి ఈక్వల్ టు ఏసీ ఈక్వల్ టు 0. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. డెట్ ఆఫ్ 1 1 1 ఏబిసి, ఏ స్క్వేర్ మైనస్ బీసీ, బీ స్క్వేర్ మైనస్ సిఏ, సి స్క్వేర్ మైనస్ ఏబి ఈక్వల్ టు. ఈ ప్రాబ్లంలో మనకి నిర్ధారకం కనుక్కోమని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ మనం చిన్న ఆపరేషన్స్ చేద్దాం. C3 అనేది C3 మైనస్ C1 గాను, అలాగే C2ని C2 మైనస్ C1 చేద్దాం. అప్పుడు ఏమైందంటే 1 ఏ ఇదేం మారదు, C1 అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. సో 1 మైనస్ 1 0, బి మైనస్ ఏ అవుతుంది. ఇది బీ స్క్వేర్ మైనస్ సిఏ ఇది వచ్చేసి బీ స్క్వేర్ మైనస్ సిఏ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బీసీ అవుతుంది. సో ఇది వచ్చేసి చూడండి 1 మైనస్ 1 0, సి మైనస్ ఏ అవుతుంది. సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బీసీ అవుతుంది. ఓకే, ఇప్పుడు నిర్ధారకం కనుక్కుందాం. సో చూడండి 1 ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బీసీ అవుతుంది. ఓకే, మైనస్ 1 ఇంటూ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం మైనస్ సి మైనస్ ఏ ఇంటూ బీ స్క్వేర్ మైనస్ సిఏ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బీసీ. ఓకే, అప్పుడు ఏమైందో చూడండి. బీతో చేయండి. బి ఇంటూ సి స్క్వేర్ బీసీ స్క్వేర్ మైనస్ బి ఇంటూ ఏబి ఏబీ స్క్వేర్ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ బి. ఓకే, నెక్స్ట్ బి ఇంటూ బీసీ బీ స్క్వేర్ సి. బీతోటి అయిపోయింది. మైనస్ ఏతోటి చేద్దాం. మైనస్ ఏ సి స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ స్క్వేర్ బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏమైందమ్మా ఏ క్యూబ్ అవుతుంది. అలాగే మైనస్ ఏ ఇంటూ బీసీ మైనస్ ఏబీసీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ అలాగే ఉంచి సి తోటి చేద్దాం. సితో చేయండి. సి ఇంటూ బీ స్క్వేర్ సి మైనస్ సి ఇంటూ ఏసీ ఏసీ స్క్వేర్ సి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సి. అలాగే సి ఇంటూ బీసీ స్క్వేర్ మైనస్ ఇప్పుడు మైనస్ ఏ తోటి మైనస్ ఏబీ స్క్వేర్ మైనస్
ఏ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదమ్మా ప్లస్ ఏ స్క్వేర్ సి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ క్యూబ్ అలాగే మైనస్ ఏ ఇంటూ మైనస్ ప్లస్ బీసీ మైనస్ ఏబీసీ అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఇవన్నీ గుర్తులు మారుతాయి. ఇక్కడ దాకా అలాగే ఉంచి వీటిని మార్చి రాసేసుకుందాం. మైనస్ బీ స్క్వేర్ సి ప్లస్ ఏసీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సి మైనస్ బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సి మైనస్ ఏ క్యూబ్ ప్లస్ ఏబీసీ. సో ఇక్కడ చూడండి ఇందులో మైనస్ ఏబీసీ ఈ ప్లస్ ఏబీసీ క్యాన్సిల్ ప్లస్ ఏ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ క్యాన్సిల్ మైనస్ ఏ స్క్వేర్ సి చూడండి ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ సి ప్లస్ ఏ స్క్వేర్ సి క్యాన్సిల్ అయిపోయింది. అలాగే బీసీ స్క్వేరు మైనస్ బీసీ స్క్వేర్ ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. అలాగే మైనస్ ఏబీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. మైనస్ ఇంకేమున్నాయి చూడండి మైనస్ బీ స్క్వేర్ సి ప్లస్ బీ స్క్వేర్ సి క్యాన్సిల్ అయిపోయింది. అలాగే మైనస్ ఏ స్క్వేర్ బి ప్లస్ ఏ స్క్వేర్ బి క్యాన్సిల్ మైనస్ ఏసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ క్యాన్సిల్ అన్నీ క్యాన్సిల్ అయిపోయింది. జీరో వస్తుంది. ఇక్కడ జీరో అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1/2 ప్లస్ ఒమేగా ప్లస్ 1/1 ప్లస్ 2 ఒమేగా మైనస్ 1/1 ప్లస్ ఒమేగా ఈక్వల్ టు చూడమ్మ మనకి ఇచ్చింది రాసాము. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఈ రెండింటిని యాడ్ చేయాలంటే ఇక్కడ ఎల్సిఎం కనుక్కోవాలి. దీన్ని ఇలాగే ఉంచండి. సో 2 ప్లస్ ఒమేగా ఇంటూ 1 ప్లస్ 2 ఒమేగా అవుతుంది. సో మల్టిప్లై చేయండి. ఇక్కడ ఏమైతే 1 ప్లస్ 2 ఒమేగా వన్స్ 1 ప్లస్ 2 ఒమేగా ప్లస్ 2 ప్లస్ ఒమేగా వన్స్ 2 ప్లస్ ఒమేగా దీన్ని లాస్ట్లో కలిపేద్దాం. ఇది అలాగే ఉంచేసేయండి. సో 1 ప్లస్ 2 ఏమైంది 3 2 ఒమేగా ఒమేగా 3 ఒమేగా బై ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ 1 2 ప్లస్ 2 ఇంటూ 2 ఒమేగా 4 ఒమేగా అవుతుంది. ప్లస్ ఒమేగా వన్స్ ఒమేగా ప్లస్ ఒమేగా ఇంటూ ఒమేగా 2 ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఈ పైన 3 కామన్ చేస్తే 3 ఇంటూ 1 ప్లస్ ఒమేగా బై ఓకేనా. ఇక్కడ చూడండి 2 ఉంది 4 ఒమేగా ఉంది 2 ఒమేగా స్క్వేర్ ఉంది. ఇందులో నుంచి 2 ఒమేగాని సపరేట్ చేసేసుకోండి. అప్పుడు ఏముంటుంది 2 ప్లస్ 2 ఒమేగా ప్లస్ 2 ఒమేగా స్క్వేర్. ఇక మిగిలిపోయింది ఏంటి ఒమేగా ప్లస్ 2 ఒమేగా 3 ఒమేగా ఉంటుంది. సో ఇందులోంచి 3 ఇంటూ 1 ప్లస్ ఒమేగా ఇక్కడ 2 కామన్ చేస్తే 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 3 ఒమేగా ఇది మొత్తం జీరో అయిపోయింది. సో ఇక మిగిలిపోయేది ఏంటి 3 ఇంటూ 1 ప్లస్ ఒమేగా బై 3 ఒమేగా 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 ప్లస్ ఒమేగా అంటే మనకి 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ 1 ప్లస్ ఒమేగా అంటే ఇక్కడ ఏముంటుందమ్మా మైనస్ ఒమేగా స్క్వేర్. ఇక్కడ ఒమేగా ఉంది మైనస్ ఒమేగా స్క్వేర్ బై ఒమేగా ఓకేనా. అంటే ఇప్పుడు చూడండి మైనస్ ఒమేగా స్క్వేర్ బై ఒమేగా కాబట్టి దీన్ని ఒమేగా తోటి మల్టిప్లై చేయండి. అంటే ఇక్కడ మైనస్ 1 వస్తుంది బై ఒమేగా స్క్వేర్ వస్తుంది ఓకేనా. మైనస్ 1 బై ఒమేగా స్క్వేర్ మైనస్ 1 బై ఒమేగా స్క్వేర్ అంటే చూడమ్మా ఇక్కడ -1 ఒమేగా స్క్వేర్ దీని నుంచి ఏమైంది -1 ప్లస్ ఒమేగా ఇది ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి -1 ప్లస్ ఒమేగా మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 1/1 ప్లస్ ఒమేగా వస్తుంది. ఇది రెండింటిని కలిపితే ఇక 1/1 ప్లస్ ఒమేగా -1/1 ప్లస్ ఒమేగా రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి 0 వస్తుంది. 0 అనేది ఇక్కడ ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా అనేవి x³ ప్లస్ px² ప్లస్ qx ప్లస్ r ఈక్వల్ టు 0 ఈ సమీకరణం యొక్క మూలాలు అయితే సిగ్మా 1/α² అన్నాడు. సిగ్మా 1/α² అంటే ఏం కనుక్కోవాలి 1/α² ప్లస్ 1/β² ప్లస్ 1/γ² కనుక్కోవాలి. చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన సమీకరణం రాసుకున్నాం. సిగ్మా 1/α² అంటే 1/α² ప్లస్ 1/β² ప్లస్ 1/γ² అవుతుంది. ఇక్కడ ఆల్ఫా బీటా గామా అనేవి రూట్స్ కాబట్టి చూడమ్మా దీన్ని ఈ సమీకరణంతో కంపేర్ చేద్దాం. ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే ఓకేనా. ఏ ప్లేస్లో ఎంత ఉంది 1, బి ప్లేస్లో p, సి ప్లేస్లో q, డి ప్లేస్లో r ఉంది. ఇప్పుడు మూలాలు మొత్తం కనుక్కుందాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మూలాల మొత్తానికి ఫార్ములా ఏంటి -b/a మైనస్ b/a అంటే -p/1 అంటే -p వస్తుంది. ఈసారి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా కనుక్కుందాం.
ఓకే, దీనికి ఫార్ములా ఏంటంటే సి బై ఏ అంటే Q/1 క్యూ వస్తుంది. తర్వాత లబ్ధం కనుక్కుందాం, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. దీనికి ఫార్ములా ఏంటంటే మైనస్ కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటి, డి కదా, -r/1 అంటే -r వస్తుంది. సో టోటల్గా ఈ వాల్యూస్ వచ్చేసినాయి. మనం ఏం కనుక్కోవాలి, 1/α² సిగ్మా 1/α² అంటే 1/α² ప్లస్ 1/β² ప్లస్ 1/γ² కనుక్కోవాలి. దీన్ని ఎల్సిఎం చేయండి, ఏమొస్తుంది, β² γ² ప్లస్ అంటే యాక్చువల్గా α² β² γ² అనేది ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ α² ఉంది కాబట్టి రిమైనింగ్ రాసుకుంటాం, ఇక్కడ β² ఉంది కాబట్టి α² γ² ప్లస్ α² β². ఓకేనా. సో వీటిని ఆల్ఫా బీటా హోల్స్, దీన్ని గామా బీటా హోల్ స్క్వేర్, దీన్ని వచ్చేసి ఆల్ఫా గామా హోల్ స్క్వేర్, ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్గా రాస్తాం. కాబట్టి ఇది దేనికి ఫార్ములా అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. దీన్ని చేస్తే ఇదే వచ్చేది బై ఆల్ఫా బీటా గామా హోల్ స్క్వేర్ అనమాట. ఇక్కడ అన్నిటికీ స్క్వేర్లో ఉంది కాబట్టి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా ఏంటి, క్యూ కదా, కాబట్టి Q² మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా గామా ఎంత, -r ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏంటి, -p బై ఆల్ఫా బీటా గామా -r హోల్ స్క్వేర్. చూడండి ఏమొస్తుందంటే Q² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2rp లేదా 2pr బై -r హోల్ స్క్వేర్ ఏమైంది, r² అయింది. సో కాబట్టి Q² మైనస్ 2pr/r². Q² మైనస్ 2pr/r² ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2nc3:nc2 = 44:3 అయితే n విలువ. చూడండి మనకి ఇచ్చింది రాసుకున్నాం. 2nc3 అంటే 2n ఫ్యాక్టోరియల్ బై 2n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై nc2 అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తాం, 2n ఫ్యాక్టోరియల్ అంటే 2n ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 2 ఇంటూ 2n మైనస్ 3 ఫ్యాక్టోరియల్గా రాస్తాం, ఎందుకంటే ఇక్కడ అది ఉంది కాబట్టి. సో 2n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. బై ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఉంది, దీన్ని ఎలా రాస్తాం, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్గా రాస్తాం. బై ఇక్కడ ఏముందమ్మా, n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 2కి క్యాన్సిల్ అయిపోతుంది. సో చూడమ్మా ఇక్కడ 2n ఉంది, అలాగే 2n మైనస్ 1 ఉంది, ఇక్కడ 2 కామన్ చేస్తే 2 ఇంటూ n మైనస్ 1 బై ఈ 3ని డినామినేటర్లో తీసుకురండి, 3n ఇంటూ n మైనస్ 1 అనమాట. ఈ nకి n క్యాన్సిల్ అయిపోతుంది, ఈ n మైనస్ 1కి n మైనస్ 1కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. ఇక ఇందులో ఇంకా మిగిలిపోయేది ఏంటంటే చూడమ్మా, 2 ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ 2 ఉంది, అంటే 2 ఇంటూ 2 ఎంతమ్మా, 4 కదా, 4 ఇంటూ 2n మైనస్ 1/3 ఉంది. ఇది దేనికి ఈక్వల్, 44:3 కదా, అప్పుడు ఈ 3కి 3 క్యాన్సిల్, 4 1s 4 11s. సో 11 = 2n మైనస్ 1, దట్ ఇంప్లైస్ 2n = 11 ప్లస్ 1, 2n = 12, n = 12/2 అంటే ఎంత వస్తుందమ్మా, 6 వచ్చింది. ఇక్కడ అడిగింది n వాల్యూవే కదా, 6 అనేది ఇక్కడ ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 + x/3 హోల్ పవర్ n అని విస్తరణ ఎందు x⁴ x⁴ గుణకాలు సమానం అయితే n విలువ అన్నారు. చూడమ్మా ఇచ్చినటువంటిది 2 + x/3 హోల్ పవర్ n, tr+1 ఫార్ములా NCr × x⁴n - r × y⁴r. ఇక్కడ ఏమన్నారంటే ప్రాబ్లంలో x⁴7 x⁴8 గుణకాలు సమానము అని చెప్పి అన్నారు. x⁴7 x⁴8 గుణకాలు సమానం అంటే r వాల్యూ ఎంత రావాలి, ఇక్కడ 7 తీసుకుంటే అప్పుడు tr+1 అంటే t7+1 అంటే t8 కనుక్కోవాలి. NCr ఇక్కడ n బదులు n ఉంది, c r వచ్చేసి ఎంతమ్మా 7 ఇంటూ x పవర్ అంటే ఇక్కడ x ప్లేస్లో ఏముంది 2 కదా, 2n - 7 ఇంటూ y⁴r అంటే x/3 హోల్ పవర్ 7. సో ఇప్పుడు x⁴7 యొక్క గుణకం రాసుకుందాం. x⁴7 గుణకం ఏముందో చూడండి, ఇక్కడ NC7 2n - 7/3/7. ఓకేనా, ఇదే కదా ముందు.
నెక్స్ట్ వచ్చేసి ఆర్ ఈక్వల్ టు 8 తీసుకోండి, అప్పుడు టీ 8 + 1 అవుతుంది. సో ఎన్సి 8 ఇంటూ 2 పవర్ n-8 ఇంటూ x/3 హోల్ పవర్ 8 అవుతుంది. ఇప్పుడు ఇందులో x⁴ కోఎఫిషియంట్ ఏంటంటే nc7 ఇంటూ 2 పవర్ n-7 ఇంటూ 1/3/7 ఈక్వల్ టు nc8 ఇంటూ 2 పవర్ n-8 ఇంటూ 1/3/8. సో చూడండి ఇక్కడ nc7/nc8 ఓకేనా, ఇది 2 పవర్ n-7, ఇది ఇటు తీసుకురండి 2 పవర్ n-8. అలాగే 3 పవర్ 8 ఇటు వస్తే 3 పవర్ 8/3/7 ఈక్వల్ టు 1 అవుతుంది. సో nc7/nc8 అంటే n ఫ్యాక్టోరియల్ బై n-7 ఇంటూ n-8 ఫ్యాక్టోరియల్, అంటే ఒకేసారి రాసేస్తున్నా, ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ బై nc8 అంటే n ఫ్యాక్టోరియల్ బై n-8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 2 పవర్ n-7 మైనస్ n ప్లస్ 8 అవుతుంది. 3 పవర్ 8-7 ఈక్వల్ టు 1. సో n ఫ్యాక్టోరియల్కి n ఫ్యాక్టోరియల్కి n-8 ఫ్యాక్టోరియల్ n-8 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 8 ఫ్యాక్టోరియల్ని 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్కి రాసుకుంటే ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో 8 అనేది న్యూమరేటర్లోకి వెళ్ళిపోయింది. 8/n-7 ఇంటూ ప్లస్ n మైనస్ n క్యాన్సిల్ అయిపోతే 2 పవర్ 1 3 పవర్ 1 ఈక్వల్ టు 1. సో చూడండి n-7 1 ఏమైంది n-7, ఇక 8 2 16 16 3s వచ్చేసి 48, 8 2 16 16 3s వచ్చేసి 48. సో n ఈక్వల్ టు 48 + 7 ఎంత వస్తుందమ్మా 55 వస్తుంది. 55 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ c0 + c1/2 + c2/2² + c3/2³ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ cn/2 పవర్ n ఈక్వల్ టు. చూడమ్మా మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది, ఈ వాల్యూ కనుక్కోవాలి మనం. అయితే మనకు 1 + x హోల్ పవర్ nకి ఎలా రాస్తామంటే 1 + x హోల్ పవర్ n ఎలా రాస్తామంటే c0 + c1x ప్లస్ c2x² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ cnx/n అని చెప్పి రాస్తాం. ఇక్కడ x ప్లేస్లో 1/2 తీసుకోండి, x ప్లేస్లో ఎంత తీసుకుందాం 1/2. సో 1 + 1/2 హోల్ పవర్ n ఈక్వల్ టు c0 ఏం మారదు, c0 ప్లస్ c1x అంటే c1/2 అవుతుంది, ఇదేమో c2/4 అవుతుంది, ప్లస్ అండ్ సో ఆన్ cn/2 పవర్ n అవుతుంది. ఓకేనా, చూడండి ఇదంతా కూడా ఎలా ఉంది, మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం లాగే ఉంది. c0 + c1/2 + c2/2² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ cn/2 పవర్ n అని చెప్పి ఉంది. కాబట్టి దీని మొత్తం దేనికి సమానం 1 + 1/2 హోల్ పవర్ nకి సమానం. సో 1 + 1/2 అంటే ఏంటి 3/2, 3/2 హోల్ పవర్ n, 3/2 హోల్ పవర్ n ఇదే ఆన్సర్ అవుతుంది. సో 3/2 హోల్ పవర్ n అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంతటితోటి ఈ చాప్టర్ అనేది కంప్లీట్గా అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.